శివయ్య. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాల్సి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ ట్రావెల్ డైరీస్. ఇది వచ్చేసి మా ఇంటి సరౌండింగ్స్. సో టైం వచ్చేసి 6:20 అవుతుంది. సో ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను గోప్రో మైక్ సరిగ్గా చెక్ చేసుకోలేదు. అది వాయిస్ రికార్డ్ కాలేదు. ఒక ఆల్మోస్ట్ 5 minutes వరకు వాయిస్ రికార్డ్ కాలేదు. సో మెయిన్ రోడ్ ఎక్కాక ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు కనెక్ట్ అయింది. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ బ్లాగ్, ఫస్ట్ వీడియో. సో ఈ రైడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 700 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. ప్లేస్ అయితే నేను చెప్పాను, మీరు వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ డెస్టినేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్. మ్యాక్సిమం గెస్ట్ చేసే ఉంటారు మరి కర్ణాటక స్టేట్ అంటే. అది కర్ణాటక స్టేట్లో ఒక టెంపుల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ ఎక్కగానే లెఫ్ట్ తీసుకుంటే ఒక 1/2 kilometer వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది. సో పక్కనే ఉంటుంది. ఆపోజిట్లో మా రెగ్యులర్ ఛాయ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు నేను లైవ్లో చూసాను ఫ్రెండ్స్. నా ముందడే 3-4 కార్స్ ఒకదాన్ని కొట్టొచ్చి డాష్ ఇచ్చుకున్నాను. చాలా అంటే చాలా ఘోరంగా జరిగిన యాక్సిడెంట్ నేను చూసిన లైఫ్లో. అదే సౌండ్ కాలేదనుకుంటున్నాను. ఓకే, చెక్ చేద్దాం. ఈరోజు రైడ్ ఎక్కడికో తెలియదు కదా, సస్పెన్స్. ఒక ఇంటి అది ఇస్తాం ఫ్రెండ్స్. మనం వెళ్ళేది కర్ణాటక. ఆల్మోస్ట్ 650 చూపిస్తుంది. సో మనం రఫ్గా ఇంకో 40 వేసుకుంటే రఫ్లీ 700 kilometers. చూద్దాం, మన బండి మీద ఈరోజు 700 kilometers నాన్ స్టాప్గా కొట్టగలం. టైం 6:20 స్టార్ట్ అయినా రఫ్గా 6:30 అనుకోండి. ఏదేమైనా ఎర్లీ మార్నింగ్ ట్రిప్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఏ టెన్షన్ లేకుండా, ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా. భలే చల్లగా ఉంది. రైడింగ్ జాకెట్ వేసుకున్నాడు, చాలా వేడి ఉంటాయి స్టార్టింగ్. బండి ఎక్కి స్టార్ట్ అయింది కదా, చాలా చల్లగా ఉంటుంది. ఓకే సెట్. ఎంత పడినా మా అంటే 7-8 వరకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా స్పీడ్ పోదు బండి, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, బాగా ట్రావెల్ వస్తుంటుంది. నాకు తెలిసి గోప్రోలో రికార్డ్ అవుతుంది కానీ వాయిస్ రికార్డ్ అయితే నాకు తెలియట్లేదు. నెక్స్ట్ ఒక టోల్ గేట్ వస్తుంది, ఆ టోల్ గేట్ దగ్గర ఆగి చెక్ చేసుకుంటాను రికార్డ్ అవుతుంది లేదు. యాక్చువల్లీ నేను హైయెస్ట్ 1 dayలో చేసిందంటే 400-450. కానీ ఈ ట్రిప్ రఫ్గా 700 kilometers. చూద్దాం మరి 700 ఏ పేరు లేకుండా రీచ్ అవుతామా లేదంటే చాలా డేంజర్ టర్నింగ్ ఇది. ఈ రోడ్డు మన తెలుగు రైడర్స్, తెలుగు ట్రావెలర్స్ అందరికీ తెలుసు. మన తెలుగు రైడర్స్ అందరూ మ్యాక్సిమం ఎక్కడికే బ్రేక్ఫాస్ట్ వస్తారు ఎక్కువ మంది. అదేమో ఉంటుంది, పేరు మర్చిపోయాను, చూపిస్తుంది. ఈ హోటల్ బాగా ఫేమస్, సందర్శిని. కర్ణాటక బస్సెస్ అన్నీ ఇక్కడ ఆపుతాడు. ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక ఆర్టీసీ కదా. అదేంటో హైదరాబాద్ ఆపుతాడు, నెక్స్ట్ ఇక్కడే ఆపుతాడు. మధ్యలో ఎక్కడ స్టాప్ ఉండదు, డైరెక్ట్ కర్ణాటక. ఇంకా వాళ్ళకి వీళ్ళకి టైప్స్ ఉంటాయి అనుకోండి. ఏమో ఏంటో సింగిల్ గోప్రో వెళ్తున్నా, ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో ఎంత అవుతుందో తెలియదు. వీడియో కూడా లో మోడ్లో పెట్టి రికార్డింగ్ చేస్తున్నాను, అందుకోసమే. నేను బేసిక్ యూట్యూబర్ని కదా, అందుకే ఒకటే బ్యాటరీతో వెళ్తాను. చూద్దాం, ముందు ఏమైనా అవసరం పడితే తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర కేబుల్ అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఛార్జింగ్ పెట్టుకొని కావాలనుకుంటే. కానీ ఏమనగా మాట, ఇది వేసుకుంటే నిజంగా ప్రో రైడర్లో ఫీలింగ్ వస్తుంది. మన రెగ్యులర్కి వెళ్ళే స్పీడే ఇది, కానీ ఇది వేసుకొని డ్రైవ్ చేస్తుంటే మాత్రం ఒక థ్రిల్, ఒక ఫీల్ ఉంది. ఇది అందరూ పెద్ద పెద్ద రైడర్స్ వెళ్ళినట్టే వస్తుంది నాకైతే. అందుకే అంటారు సేఫ్టీ ఇస్ ప్రియారిటీ అని. ఈ
హైవేలో పోతున్నా కూడా నాకు ఏదో నా బండి మీద 20-30 పోతున్న ఫీలింగ్ వస్తుంది. రైడింగ్ గేర్ వేసుకొని అంతా గోపురం పెట్టుకొని పోతుంటే అలా అదేందో నాకు అర్థం కాదు. ఈ రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్ చూద్దాం. మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో. ఈ టోల్ గేట్ పేరు జడ్చర్ల ఎక్స్ప్రెస్. ఏంటది? ప్రైవేట్ లిమిటెడ్ పేరేదో ఉంటుంది దీనికి, పేరే లేదు. ఏం టోల్ గేట్ ఏమో. జడ్చర్ల ఎక్స్ప్రెస్ ప్రైవేటేనా? ఓకే. యాక్చువల్లీ మేమైతే టోల్ గేట్ అని అంటాం. మా ఇంటి దగ్గరలో ఉన్న టోల్ గేట్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచి హోటల్స్ బాగుంటాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. హోటల్ చిట్టపట్ బాగా క్లాసిక్గా ఉంటుంది, బాగా నీట్గా ఉంటుంది హోటల్. ఫుడ్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ట్రై చేయండి ఈ రూట్లో. మార్నింగ్ సన్ రైజింగ్ టైంలో పెట్టుకున్న వీడియోలు కనుక తీస్తే భలే వస్తాయి. కానీ మంచి ప్లేస్ ఉండాలి దానికి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి హైట్ ప్లేస్ ఉంటే బాగా వస్తుంది. ఇటువంటి టైంలో రైడింగ్ చేయడం కూడా అసలు క్యాక్ ఉంటుంది. నేను మీకు ఒక హింట్ ఇచ్చా కదా, మనం వెళ్ళే రైడ్ కర్ణాటక అని చెప్పేసి. కర్ణాటక అంటే మ్యాక్సిమం అందరు గెస్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే కర్ణాటకలో అంటే బెంగళూరు కాదు, నేను చెప్పేది కర్ణాటక స్టేట్ చెప్తున్నాను. కర్ణాటక స్టేట్స్ అంటే మ్యాక్సిమం 4-5 మహా అంటే రఫ్గా గట్టిగా అనుకుంటే ఒక 10. జడ్చర్ల వరకు ఇలాగే ఉంటుంది. జడ్చర్ల దాడితే మన రోడ్డు ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇది హైవే, బెంగళూరు హైవే కాబట్టి మనం బెంగళూరు పోం కాబట్టి సో మ్యాక్సిమం జడ్చర్ల దగ్గర కట్ అయిపోతాం. ఊరుగులా మ్యాక్సిమం ఏ రైడ్కైనా సరే నేను మ్యాక్సిమం అంటే అసలు బండి తీసినా కష్టం. నా చెవులు ఎప్పుడు హెడ్ ఫోన్స్ ఉంటాయి, వైర్లెస్ హెడ్ ఫోన్స్, రియల్మీ బడ్స్కి ఉండు. కానీ నాకు ఫస్ట్ టైం అనుకుంటున్నాను నా బండిలో ఏ హెడ్ ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అసలు మర్చిపోయి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇది కూడా మన ఇద్దరికి హెల్మెట్ లేవు. గంటకి ఒక 60 కిలోమీటర్స్ చేసుకున్నా 50 అనుకోండి. 50 అయితే కాల్కి కరెక్ట్ అవుతుంది. 2 అవర్స్కి 100, ఒక 2 అవర్స్కి 100, ఇంకా 4 అవర్స్కి 200. ఓకే, ఒక 4 అవర్స్కి 200 అంటే 8 అవర్స్కి 400, 10 అవర్స్. బట్ మ్యాక్సిమం మనం 10 అవర్స్ అంటే మ్యాక్సిమం 8 అవర్స్ 8.5 అవర్స్ వెళ్ళిపోతాం. సారీ, బెంగళూరు అంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్. చాలా ధైర్యం చేసి వెళ్తున్నా సోలో రైడ్కి నేను. యాక్చువల్లీ మొన్న పవర్ తెలుగు యూట్యూబ్ రైడర్ ఉన్నారు, ఆయనకి అడిగాను సజెషన్. బట్ ఆయన వర్క్స్ ఉన్నాయి అన్నారు. యాక్చువల్లీ ఆయనతో వెళ్దాం, ట్రిప్ వెళ్దాం అనుకున్నా. భలే ఉంది కదా లొకేషను. వేదాంత లోపలికి వెళ్ళావు 2-3 ఫోటోలు తీయాల్సిందే. కానీ ఏం చేస్తాం, ఆ రూట్ మిస్ అయిపోయినాక నేను చూసేదా. చూద్దాం ముందు ముందు ఇంకెక్కడైనా మంచి ప్లేస్ ఉంటాయి. బెంగళూరు 505, జడ్చర్ల 20, హిల్ పార్క్ రిసార్ట్, హిల్ పార్క్ రెస్టారెంట్. మన తెలుగు రైడర్స్ మొత్తం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్కి ఎక్కడికి వస్తారు, మరి అదేంటో నాకు తెలియదు. బాగుందంటే సుజుకి జిక్సర్. నాకెందుకో ఎలా అంటానో ఏం అనుకోకండి, ఎందుకో అంత నచ్చదు బండి. సుజుకీలో చాలా తక్కువ బళ్ళు బాగా క్లిక్ అయినాయి, అందులో సుజుకి జిక్సర్ ఒకటి. అంటే ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్కటి ఉంటుంది. బట్ నేను బండి స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కూడా సుజుకి చూసే, సుజుకి జిక్సర్ ఉంది. ఇప్పుడు సుజుకీలో కూడా ఒక 2 బండ్లు మంచి బండ్లు వచ్చాయి. అంటే ట్రావెలింగ్ పర్పస్. నేను కాలేజ్ డేస్ నుంచి నేను మా ఫ్రెండ్స్ చూసిన బైక్లో ఎఫ్జెడ్ బాగా ఫేమస్, బాగా హైలైట్. ఎందుకంటే ఎఫ్జెడ్ ఇప్పుడు వర్షన్స్ వచ్చాయి, కాకపోతే ఒక ఊపి అయిపోయింది. ఎఫ్జెడ్ అంటే చాలు, యమహా అంటే ఎఫ్జెడ్. అదేంటో మరి జడ్చర్ల అంట. బాలానగర్ దాటేస్తుంది. బాలానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అది.
నెక్స్ట్ 200 కిలోమీటర్స్ కవర్ చేయాలనుకున్నాను 5:30కి బయలుదేరంటే. భలే పీస్ఫుల్గా ఉండే పల్లెటూరులో. చెక్ చేసుకున్నాం ఒకసారి ఇక్కడ రికార్డింగ్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ సెట్, పర్ఫెక్ట్ రికార్డ్ అవుతుంది. ప్రతి రైడర్కి ఇది ఒక ప్రాబ్లం. వాళ్ళు చేసే వీడియో రికార్డ్ అవుతుందా లేదా, వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. గోప్రో వాళ్ళు బాగానే చేశారు కానీ మళ్ళీ ఇది కూడా ఒకటి ఏదైనా ఎలాంటి దానికి మంచి సెట్ చేస్తే బాగుంటుంది, ఇంక్లూడింగ్ మైక్ అట్లా యాడ్ చేసి ఇస్తే బాగుంటుంది. బట్ ఏమో మరి మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో ఆ ఫీచర్ కూడా. బట్ ప్రజెంట్ కెమెరా ముందు వస్తే మాటలు రావు, కెమెరా లేదంటే అన్ని మాటలు వస్తాయి. సో నేను 10.5 లీటర్స్ కొట్టించాను 1060 1080. ఎప్పుడు తప్ప పక్కనే రైడర్స్ వెళ్ళా నేను పెద్దగా చూసే కానీ ఇవ్వ నేనే ఒక రైడర్ని అయ్యా. ఏదైనా చెప్పాలంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అసలు ఫస్ట్ రైడ్ సోలో చేస్తున్నా. గ్రూప్ రైడింగ్ ఒక పర్సన్ వచ్చినా కూడా మేబీ నాకు తెలిసి ఎంత ఫీల్ ఫ్రీగా మాట్లాడుకుంటాను, ఫీల్ ఫ్రీగా రికార్డింగ్ చేస్తానేమో అనుకోవట్లేదు. ట్రిప్ ఎంత ఫ్రీగా అవుతుంది అనుకోవట్లేదు. మంచి గట్ట ఉంది. సో ఇప్పుడు నా బ్యాగ్ ల్యాప్టాప్ ఉంది. వీడియో నాకు తెలిసి ఇప్పుడు నేను చేస్తున్న 3 రోజుల ట్రిప్ కూడా ఈ వీక్ వస్తుంది అనుకోవట్లేదు. నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇంకా రికార్డింగ్లో ప్రో కాలేదు, జస్ట్ బేసిక్లోనే ఉన్నాం. మనం కట్టు మనం యూజ్ చేసే ట్రైల్ వర్షన్లే. అందుకే మోస్ట్లీ రైడర్స్ అందరూ రైడింగ్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే నేను అబ్జర్వ్ చేశాను, ఫస్ట్ థింగ్ మన తెలుగు రైడర్స్ కంటే నార్త్ సైడ్ రైడర్స్ చాలా ఎక్కువ మంది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ సైడ్ చాలా కంటెంట్ క్రియేటర్లు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు 1000 2000 అట్లా తీసుకొని వాళ్ళు జస్ట్ లోగోస్, నెక్స్ట్ ఇంట్రోలు, ఇంట్రడక్షన్ వీడియో ఉంటాయి కదా మన బేసిక్, అవన్నీ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి. కానీ మన తెలుగులో అయితే నాకు తెలిసి ఎవరు లేరు అలాగా. హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, బట్ మన తెలుగు వాళ్ళంతా వాళ్ళ ఓన్ క్రియేటర్స్ అనమాట. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే. నేను ఏదో నా బ్యాగ్ని జస్ట్ జుగాట్ చేశాను, మళ్ళీ అది అక్కడ రాకుంటాను మళ్ళీ ఎక్కడైనా తెలియదు. ఇప్పుడు వ్యూ అదిరిపోయింది. కుప్పార్ డిగ్రీ కాఫీ చాలా బాగుంటుంది తమిళనాడు. ఈ కాఫీ ఎక్కడన్నా ట్రై చేయండి ఫస్ట్. మన ఫస్ట్ బిగ్గెస్ట్ సిటీ జడ్చర్ల. అయితే సిటీ ఏం కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం అది జంక్షన్ అనమాట. ఆ జడ్చర్ల దగ్గర మనం డివైడ్ అయిపోతాం. జడ్చర్ల ఫ్లైఓవర్ కాకుండా కింద నుంచి పోతే రైట్కి పోతే మహబూబ్నగర్ పోతాం, అదే స్ట్రైట్ పోతే కర్నూలు వెళ్ళిపోతాం. అది సారీ కర్నూలు కాదు, కర్నూలు కూడా వెళ్తుంది, బట్ బెంగళూరు హైవే. మ్యాక్సిమం 80-85 మెయింటైన్ చేయాలి, లేదంటే డైలీ 8-10 అయితే నాకు తెలిసి. రీచ్ జడ్చర్ల అమ్మ. ఒకప్పుడు నేను బాగా జరిగిన ప్లేస్ ఇది. ఇదేంటి రీసెంట్ రావట్లేదు. ఈ వ్యూ చూసారా? ఎప్పుడైనా సెంటర్లో ఎలా మొక్కలు పెంచి స్ట్రైట్ రోడ్ ఉంటే చూడడానికి లుక్ భలే ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి ట్రాఫిక్ ఉండదు సిటీ ఎంటర్ అయ్యే వరకు. మన సెకండ్ డెస్టినేషన్ ప్లేస్ ఇది మహబూబ్నగర్ పార్క్. సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు లొకేషన్ ఉంటుంది, భలే ఉంటుంది. అచ్చా ఇదంతా పార్కులోదేనా? ఓకే, బాగున్నాయి ప్లేసెస్. సిటీలోకి ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ 6:20 స్టార్ట్ అయ్యాం. సో 7:20 మన కాలేజ్ వేసిన 1 అవర్. రఫ్గా మనం 55 మెయింటైన్ చేస్తాం అనమాట. నాకు తెలిసి ఇప్పుడు 53 వచ్చింది. ఒక 10 మినిట్స్ ఉంది. కనీసం ఈ 10 మినిట్స్లో 5 కిలోమీటర్స్ కవర్ అవుతుంది. అంటే మ్యాక్సిమం 60 వెళ్తున్నాము. నాట్ బ్యాడ్ పర్ అవర్ 60 అంటే. ఎప్పుడుతో బ్రిడ్జ్ ముసలిది అయిపోయింది పాపం ఈ బ్రిడ్జ్.
ఈ బ్రిడ్జ్ లేనప్పుడు కూడా నేను మామూలుగా వచ్చాను ఫ్రెండ్స్. అప్పుడు కింద రైల్వే బ్రిడ్జ్ ఉంది యాక్చువల్లీ. అప్పుడు గేటు పడితే కిలోమీటర్లు పొడవునా బస్సులు, లారీలు, ఆటోలు ఏమంటే అవి ఆగిపోతున్నాయి కిలోమీటర్లు. ఇది ఓపెన్ అయ్యాక బాగుంది. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా బాగుంది. ఈ చెట్టుకి నీళ్ళు పోసింది లేనట్టు. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుందా, సిటీలోకి చూపిస్తుందా? ఇది అవుట్స్కట్స్, సిటీలోకి వెళ్ళ కాకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది ఎస్ఎస్ మెడికల్ కాలేజ్, మహబూబ్నగర్ ఫేమస్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఏంటో గూగుల్ ఇప్పుడు సరిగ్గా వర్క్ చేయట్లేదు. రీసెంట్ ఆటోమేటిక్ అవుతుంది, బట్ ఎందుకు రీసెంట్ ఆటోమేటిక్ అవ్వట్లేదు. అంతా గూగుల్ తల్లి. గూగుల్ నెంబర్ పోతున్నా, గూగుల్ నెంబర్ బతికేస్తున్నాం అంటే. చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మహబూబ్నగర్, షాద్ నగర్ సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలుస్తుంది మహబూబ్నగర్ దేనికి ఫేమస్. బట్ ఎవరైనా బయట వాళ్ళు చెప్తాను, మహబూబ్నగర్లో ఓడలమర్రి అని ఒకటి చెట్టు ఉంటుంది. అది మ్యాక్సిమం చాలా ఓల్డ్ది అది. బట్ ఎన్ని ఇయర్స్ అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి. దాని స్పెషాలిటీ ఏంటంటే చెట్టు మొదలు ఎక్కడుందో తెలియదు, చెట్టు ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలియదు. అది అలా వేర్లు భూమిలోకి వెళ్ళడం, దాని కొమ్మలు అలా వంగి 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 భూమిలోకి రావడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక లేవడం, మళ్ళీ అక్కడి నుంచి అలాగ మొత్తం ఒక జస్ట్ పెద్దది ఉంటుంది. నాకు తెలిసి చాలా పెద్దది అది. కింద నుంచి దాని వేర్లే సుమారుగా ఒక 40-50 ప్లేసుల్లో మొలిసి ఉంటుంది. అది ఏది ఎక్కడ మొదలు అనేది ఎవరు చెప్పలేరు. ఇప్పుడు చూసి అలాగుంది. బట్ రీసెంట్లీ కరోనా తర్వాత అది చెట్టు కొంచెం కొమ్మలు పడిపోవడం, కూలిపోవడం జరిగి మేము 2 సార్లు పోతే 2 సార్లు కూడా అది జస్ట్ క్లోజ్ చేసి పెడుతున్నారు. రైడింగ్ జాకెట్ వేసుకొని డ్రైవ్ చేయడం అలవాటు ఉండాలి, మేము చాలా కష్టమే. మీద ఒంటి మీద ఏదో పెట్టుకొని నడుపుతున్నట్టే ఉంది నాకైతే ఫీలింగ్. అంటే కొత్త కదా, మేబీ ఒక 2 రైడ్లకి వెళ్ళి వస్తే అలవాటు అయిపోతుందేమో. మిగిలిన కప్పు ముఖ్యం, మిగిలిన సేఫ్టీ ఈజ్ ప్రయారిటీ. ఏంటో పోయే కొద్ది పోతారన్నావు మహబూబ్నగర్లో. బస్ స్టాండ్ దాటిపోయాము, బస్ స్టాండ్ ఎవతలేమో తెలియట్లేదు. అదే బస్ స్టాండ్ వచ్చింది అనుకుంటున్నాను. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. ఇదే ఓడలమర్రి చెట్టు చూసారా? సో ఇక్కడ నుంచి మహబూబ్నగర్ సిటీ, యాక్చువల్లీ అది సిటీయే, మెయిన్ సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్. అటు పోతే ఓడలమర్రి సైడే రైల్వే స్టేషన్ వస్తుంది. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ బస్ స్టాండ్ రైట్ సైడ్లోనే ఉంటుంది. కాలేజ్ చదివే టైంలో అయితే బాగా వచ్చేటట్టు ఫ్రెండ్స్. చెప్తున్నా, మ్యాక్సిమం పెట్రోల్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డబుల్ అయిపోతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి నేను పెట్రోల్ 55 రూపీస్ నుంచి పెట్రోల్ చూసాను, లీటర్ పెట్రోల్. ఇప్పుడు 110 వచ్చింది. ఆల్రెడీ నేను చూసిన ప్రైస్ ఇప్పుడు డబుల్ రేట్ అయిపోయింది. ఈ డెసిషన్ రాకముందు పెట్రోల్ మ్యాక్సిమం 80 రూపీస్ ఉంటుందా, 80 కాస్త ఇప్పుడు 110 అయింది కదా. కొన్ని దగ్గర 120 కూడా అమ్ముతున్నారు కదా. నాకు ఎందుకో బ్యాగ్ ఏదో తేడా పడుతుంది. మహబూబ్నగర్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినప్పుడే పాలమూరు యూనివర్సిటీ. ఈరోజు అన్నీ వేరే వేరే స్టేట్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇందాక ఒడిస్సా, ఇప్పుడు మహారాష్ట్ర, ఆ లైన్ అయితే కర్ణాటక, తమిళనాడు. ఇది సీజీ అంటే ఛత్తీస్గఢ్. ధన్యవాదములు పురపాలక సంఘం మహబూబ్నగర్ ఆర్టీఓ ఆఫీస్. మహబూబ్నగర్ ఆర్టీఓ ఆఫీస్. బాయ్ మహబూబ్నగర్. ఓవర్గా కొండ కనిపిస్తుందా? కొండ మీద టెంపుల్, అదేదో పేరు ఉంటుంది ఒకసారి. అదే టెంపుల్. ఆ టెంపుల్ కిందనే అమ్మవారి ఒక టెంపుల్ ఉంటుంది. చూద్దాం. అది కాదు, మన్యంకొండ. కరెక్టే, మన్యంకొండ. ఇదేలే వచ్చా ఆ టెంపుల్. అది రాయచూరు 94. అంటే కర్నూలుకి బదులు ఇప్పుడు రాయచూరు అనమాట. కౌంటింగ్ టెంపుల్ ఉంటుంది. పైన శివుడు కూడా ఉంటాడు. శివుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఉంటుంది మస్తు. మన్యంకొండ సండే రోజు అరే సండే ఈరోజే కదా, ఒక ఖాళీ ఉండదు ఈరోజు టెంపుల్ అయితే. మన్యంకొండ దీనికి ఏదో ప్లాస్మా ఉండే ఉండొచ్చు, లేదంటే ఆ పేరు పెట్టరు కదా.
కొండల మీద చెట్లు పొట్టలు ఏమీ లేవు, ఓన్లీ రాళ్ళే ఉంది. కోటకత్ర రాయచూరు 89, దేవరకత్ర 5. ఫ్రెండ్ దేవరగద్ర సిటీలోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఏమైందంటే నా మైక్ వాయిస్ రికార్డ్ కాలేదు, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. సో అంతా పొల్యూషన్ ఉంది, సో అందుకే నేను పెద్దగా రికార్డింగ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎక్కువ స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ ఆన్ ద వే సిటీస్ కాబట్టి నేను జస్ట్ ఊరికి నేమ్ చెప్పేస్తాను, జస్ట్ ఎస్కేప్ చేసేస్తాను ఆ బిట్ అని. జస్ట్ ఏమైనా ఉంటే వ్యూ వైజ్గా ఏమైనా లుక్ బాగుందంటే చూపిస్తాను, లేకపోతే ఏం లేదు. మనం మరికల్ సిటీలో కూడా ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి రాయచూర్ 71, నారాయణపేట 30, మక్తల్ 27. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం పెద్దగా ఇక్కడ కూడా ఏం ఉండదు. ఇక్కడ నుంచి మంత్రాలయం కూడా 112. ఈ లైన్లో అండర్ కన్స్ట్రక్షన్ టోల్గేట్ అనుకుంటా, టేకులపల్లి. గుద్దుతుంటా పోయి తిన్నగా. ఈ రూట్ అన్నీ ఎప్పుడో వచ్చినట్టే కనిపిస్తాయి చూస్తూ ఉంటే. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అదే కర్ణాటక ఎంట్రన్స్. బాగుంది. ఇందాక మరికల్ వచ్చినట్టు కూడా మరికల్ కూడా ఎంట్రన్స్లో వచ్చారు, ఇప్పుడు మక్కలు వచ్చినట్టు మక్కలు ఎంట్రన్స్లో వచ్చారు. వాళ్ళు చూడటానికి మళ్ళీ చిన్నదానికి కాదు, బాగానే ఉంది. మనకి సిటీ దాటంగానే లాంగ్గా పొగ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి యాక్చువల్ కర్ణాటక స్టేట్లో ఉంది. సో యాక్చువల్ ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో కర్ణాటక తెలంగాణ బార్డర్ దాటబోతున్నాం. సో తెలంగాణ బార్డర్ దాటి కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం. సో అది వచ్చేసి ఏంటంటే పవర్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి చూస్తూ ఉంటే సిటీ అవుట్స్కట్స్లో కనిపిస్తాయి కదా పెద్ద పెద్ద పవర్ టర్బైన్ ఏమంటారు తెలియదు, పెద్ద పెద్ద ఉంటాయి కదా. సేమ్ అదే అనమాట. ఇది కర్ణాటక, ఇది యాక్చువల్లీ రాయచూరు అనమాట. రాయచూరులోకి వస్తుంది అది, బట్ విలేజ్ పేరేంటో తెలియదు కానీ అది రాయచూరు అని చెప్పేసి బయట బోర్డు చూశాను. మీరు దగ్గరికి వెళ్తే మీకు కనిపిస్తుంది అది పేరు కూడా, చాలా పెద్దది అది. కనిపించే బ్రిడ్జ్ ఉంది కదా, ఇదే అనమాట. యువతల తెలంగాణ, కర్ణాటక. సో అది వచ్చేసి రివర్ వచ్చేసి కృష్ణా రివర్ అది. సో ఇక్కడ నుంచి నాకు చేసి వాటర్ విజయవాడకి పాస్ అయితే ఉంటుంది. సో మీరు డౌట్గా ఉంటే గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా చూపిస్తుంది. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి తెలంగాణ ఉంది, హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి కర్ణాటక ఉంది. బట్ నెక్స్ట్ మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా బ్రిడ్జ్. నేనేమనుకుంటున్నాను ఈ బ్రిడ్జ్ కోసమే పైన వాటర్ ఏమైనా ఫ్లో ఆఫ్ చేశారేమో అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మరి ఎలా తీసుకుంటుందో తెలియదు గవర్నమెంట్. స్టేట్లో కూడా తెలియదు, సెంటర్లో కూడా తెలియదు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అంతా, కర్ణాటక గవర్నమెంట్ ఎట్లా ప్రొసీడ్ అయితే తెలియదు కానీ వాళ్ళకి ఉంటుంది. మ్యాక్సిమం ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ త్రూనే ఉంటుంది. బ్రిడ్జ్ చూడండి చాలా పెద్దగానే ఉంది, ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంది. ఫ్రెండ్స్ ఎక్కడితో నేను ఈ బ్లాక్ ఎండ్ చేసేసాను. ఇక్కడ నుంచి కర్ణాటక ట్రిప్ పార్ట్ 2 వీడియో పెడతాను, ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా కర్ణాటకతే ఉంటుంది. See you in part 2 video. For more updates, please follow my channel, Suresh Travel Diary.